తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గత 5 ఏళ్ల కాలంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అయితే గతంలో రాయలసీమ ప్రాజెక్టు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చిందే చంద్రబాబు అని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే అక్కడ పార్టీలు కానీ నేతలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పార్టీ నేపథ్యం, వాళ్ళ రాష్ట్రం. అది ఇక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి కానీ వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు పైన రాయలసీమ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. రాయలసీమ పేరు పెట్టడం వల్ల ఏమొస్తుందని అవహేళనగా మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం సమంజసమా? నువ్వు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతావు అని చెప్పి అనేక రంగాల్లో మేము ప్రూవ్ కూడా చేశాం. ఆ రోజున వెలుగొండకు రాయి వేసావు, వదిలేసావు. ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఏ రకంగా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టి చేశారో, తర్వాత జగన్మోహన్ గారు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూడండి.